ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గురించి నిన్న అమిత్ షా గారు చెప్పిన దగ్గర నుంచి రచన నడుస్తుంది కదా. ఇదేదో టీవీ ఛానల్లో డిబేట్ పెట్టారు దాని మీద. ఈ బీజేపీ నాయకుడు అనుకుంటా అతను ఏమంటున్నాడు ఒకసారి చూడండి. యాక్చువల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలకి చాలా చాలా మంది కార్యకర్తలు ఉంటారు. ఎవరెవరో కార్యకర్తలు, ఏదో గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వచ్చిన కార్యకర్తలు, సిటీల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, రైట్, ఐ మీన్ వెనక జెండా పట్టుకునే కార్యకర్త, రైట్, కొద్ది గొప్ప పార్టీలో ఉన్నటువంటి పెద్ద పేరు ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే ఆ రోజుకు చాలామంది మాట్లాడుతుంటారు. వాళ్ళందరి గురించి మనం కౌంటర్లు ఇవ్వలేము. బట్ కొన్ని మెతుకులు ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా తెలియాలంటే మెతుకు చూపించాలనేది ఒక సామెత ఉంది కదా, మెతుకు చూడాలని. ఇప్పుడు ఆ మెతుకు చూపిస్తాను. అంటే వీళ్ళు ఎలా ఉంటారు అనే దానికి ఒక ఉదాహరణ చూపించడానికి ఈ మెతుకు చూపిస్తాను. ఓకే, ఇంగ్లీష్ మీడియం గురించి అతను ఏమంటున్నాడో ఒకసారి వినండి. ప్రభుత్వం ఇచ్చిందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండో విషయం, మేము ఇంగ్లీష్ వ్యతిరేకం కాదు, ఇంగ్లీష్ భాషకు మేము వ్యతిరేకం కాదు, హిందీ భాషకు వ్యతిరేకం కాదు, లేకపోతే ఫారిన్ లాంగ్వేజెస్ ఇంకా ఏమన్నా ఉంటే నేర్చుకుంటే కూడా చాలా సంతోషిస్తాం, స్వాగతిస్తాం. అయితే ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకం కాదు, మేము స్వాగతిస్తాం అన్నప్పుడు మీరు రచ్చంత ఏంటి? జాగ్రత్తగా వినండి. మేము ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకం కాదు, ఐపీ పెట్టుకో మాకు వ్యతిరేకం కాదు, రైట్, టోఫెల్ నేర్పించుకో మేము వ్యతిరేకం కాదు, మేము స్వాగతిస్తాము. స్వాగతిస్తే ఇంక రచ్చండి. గవర్నమెంట్ స్కూల్లో మోరోవర్ అది ఆప్షనల్. పిల్లోడు నేను తెలుగు మీడియం చదువుకుంటానంటే తెలుగు మీడియంలో, లేదు సార్ నేను ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువుకోవడానికి నా దగ్గర లేవు, డబ్బులు లేవు, నేను గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటాను అనే వాళ్ళకి పెట్టినటువంటి ఒక ఆప్షనల్ స్కూల్స్ అవి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. మ్యాండేటరీ కాదు, అందరికీ నువ్వు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనే ఫోర్స్ లేదు. అసలు అన్ని స్కూల్స్ లేవు ఇంగ్లీష్ మీడియం, అన్ని స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం లేదు. కొన్ని స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి ఎవరైతే ఇంగ్లీష్ చదువుకోవాలన్నటువంటి ఆశ ఉన్న పేదవాళ్ళు ఉన్నారో, గ్రామీణ ప్రాంత ప్రజలు ఉన్నారో, మీరు వెళ్ళి అక్కడ అడ్మిషన్ తీసుకుంటే మీరు ఇంగ్లీష్ మీడియంలో నేర్చుకోవచ్చు అనేటువంటి ఒక ఆప్షనల్ ఇష్యూ అది, రైట్. మేము స్వాగతిస్తాం అన్నారు. మరి ఇష్యూ ఏంటి? ఏది ఇష్యూ ఉందంటే వీళ్ళకి ఆ ఇష్యూ చూడండి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాష ఏదైతే ఉందో మాతృభాషని మీరు ముతక భాషగా మార్చేటువంటి ప్రయత్నము, మాతృభాషలో చదువుకోవడం అనేది ఒక న్యూనతాభావాన్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తీసుకొచ్చింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడితే మాతృభాషని ముతక భాషగా చేయడానికి తయారు చేస్తున్నారు, మాతృభాషను మర్చిపోయే విధంగా చేస్తున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి అని అంటున్నారు. ప్రభుత్వం చేస్తుంది అధికారంగా అంటున్నారు. అంటే ప్రైవేటు స్కూల్స్లో మీరు ప్రైవేటైజేషన్ చేసి, అసలు ఈ ప్రైవేటైజేషన్ చేసింది మొత్తం కూడా వీళ్ళే బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కొంతకాలం మేము దేశ సంపద జాతీయం అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒక 30-40 సంవత్సరాలు ట్రై చేశారు. ముఖ్యంగా ఈ బీజేపీ వాదన పెరిగిన తర్వాత ప్రైవేటైజేషన్ చేసింది యాక్చువల్గా వీళ్ళే. విద్యను ప్రైవేటైజేషన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేటు స్కూల్స్లో తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఎక్కడైనా సరే ప్రైవేట్ స్కూల్స్, తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయా? టౌన్స్, సిటీస్లో. ఇంక గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా ప్రైవేట్ స్కూల్ పెడితే అది డిఫరెంట్ స్టోరీ. ఉన్నాయా ప్రైవేట్ స్కూల్స్? ఉన్నాయా? తెలుగు మీడియం ఉన్నాయా? లేవు. వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం పెట్టారు. అంటే అర్థం ఏంటి? వ్యాపారస్తులు ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు భాషను ముతకపరచడం కాదు, వ్యాపారం చేయటం అంటారు దాన్ని. వ్యాపారస్తులు తెలుగు భాషను తీసేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడితే తెలుగును ముతకపరచడం కాదు, తెలుగుని నాశనం చేయటం కాదు, విద్యనివ్వటం, విజ్ఞానాన్ని ఇవ్వటం. ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాది, సిబిఎస్ఈ స్కూల్ రా, ఐబీ స్కూల్ రా అని చెప్పి అది దానికి ఎక్కువ ఫీజు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంటాయి. ఎందుకంటే గొప్పది అనేటువంటి ఈ వ్యాపారవేత్తల యొక్క తొత్తులు వీళ్ళందరూ, వ్యాపారవేత్తల తొత్తులు. ఇప్పుడు మాట్లాడేవాడు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో వద్దనే వాళ్ళు మొత్తం కూడా దే ఆల్ ఆర్ బిజినెస్ పీపుల్ తొత్తులు వీళ్ళందరూ.
ఆ వ్యాపారాల్ని డెవలప్ చేయడానికి వీళ్ళందరూ మాట్లాడతారనమాట. ఓకే. అక్కడ కాదు, గవర్నమెంట్ స్కూల్లో ఇవే అందరి పొదుగులు తెలుగు మీడియం స్కూళ్ళు అన్ని తెలుగు మీడియం స్కూల్స్ మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది మేము ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటామని పేదవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి అవైలబుల్గా కొన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడదామని కొన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి ఆప్షనల్గా మీకు ఇష్టమైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేరండిరా అని పెడితే తెలుగు భాషను ముతకబరుస్తున్నారు, తెలుగు భాషను తొక్కేస్తున్నారు. ఓరి నాయన ఏదో సినిమా ఓరిని ఏమి వేసాలరా దీని ఏదో ఉంది డైలాగ్ ఒకటి ఉంది, ఓరి దీని వేసాలో అని ఒక డైలాగ్ ఉందే, ఆ డైలాగ్ కరెక్ట్గా బీజేపీకి సరిపోయింది. అది కూటమికి, సారీ బీజేపీ కాదు, కూటమికి సరిపోయింది. ఓరి దీని వేసాలు అని అంటే ఒక డైలాగ్ ఉంది కదా, ఆ వేసాలు వీళ్ళందరి కూటమి. చూడండి ఏం మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో తెలుగు భాష ఏదైతే ఉందో, తెలుగు భాషను గౌరవించే వాళ్ళు, తెలుగు భాషను ప్రేమించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా విశ్వంలో ఎక్కడ ఉన్నా వాళ్ళందరూ కూడా కలిపి ఉంచేది మనందరిలో ఒక రకమైనటువంటి భావోద్రేకానికి నిలువైనటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాషని మీరు చంపాలని చూశారు. దాని వెనకల దీని బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు వాళ్ళు విశ్వం మొత్తం మీద వ్యాపించున్నారు. మనందరిని కలిపే భాష ఒకటే, అదే ఇంగ్లీషు. ఇంగ్లీష్ మీడియం పెడితే వీళ్ళందరూ విశ్వంలో ఉన్న వాళ్ళు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి తెలుగులో మాట్లాడకుండా రకరకాల భాషల్లో, అన్ని భాషల్లో మాట్లాడతారు. బైబిల్లో అన్ని భాషల్లో ఉండిద్దిలే, ఆ అన్ని భాషల్లో మాట్లాడుకుంటారట వీళ్ళు. అంటే సిటీస్లో ఉన్న వాళ్ళు తెలుగు లేరా? సిటీస్లో ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివేటువంటి ఎమ్మెల్యే పిల్లలు, ఎంపీల పిల్లలు, మినిస్టర్ల పిల్లలు, వ్యాపారవేత్తల పిల్లలు, కాంట్రాక్టర్ల పిల్లలు, రైట్, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగులు, ఐఏఎస్ ఆఫీసర్లు, అసలు ఇంటర్నేషనల్ స్కూల్స్లో సీట్లు దొరకట్లేదు కొన్ని కాలేజీల్లో. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో వాళ్ళలో తెలుగు లేరా? వాళ్ళ తెలుగులో ఎలాగ ఇంటరాక్ట్ చేస్తున్నారు? వాళ్ళు గుర్తుపట్టట్లేదా? వాళ్ళని చూస్తే తెలుగుని గుర్తుపట్టమా మనం? గ్రామీణ ప్రాంత ప్రజలను మాత్రమే మీరు మర్చిపోతారా? ఇంగ్లీష్ మీడియం చేసుకొని ఇంగ్లీష్ మీడియం చేయగానే గ్రామీణ ప్రాంత ప్రజల్ని, పేద పిల్లలు మాత్రమే మీరు మర్చిపోతారా? విశ్వంలో వీళ్ళు గుర్తుపట్టలేరా మీరు ఇంగ్లీష్ మాట్లాడితే? కానీ హైదరాబాద్ వాడు, బెంగళూరు వాడు, సిటీ వాడు, అక్కడ తెలుగు వాడు, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆడు ఇంగ్లీష్ మాట్లాడితే మాత్రం గుర్తుపట్టగలరు. పేదోడు ఇంగ్లీష్ మాట్లాడితే గుర్తుపట్టలేరా? సొల్లు కబురు అంటారు వీటిని. ఓకే, మీకు వెస్టర్న్ కంట్రీస్ యొక్క ఎడన్ ఎజెండా ఉంది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టండి. ఇది ఎంత పెద్ద ఎలిగేషన్. అతను నా పేరేముంది అక్కడ, రమేష్ నాయుడు అని ఉంది పేరు. ఓకే, ఏటీవీ 10 టీవీ డిబేట్లో రమేష్ నాయుడు అని ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నారు. ఈ ఇంగ్లీష్ మీడియం వెనక, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇంగ్లీష్ మీడియం వెనక విదేశీయుల హస్తం ఉందంటే, విదేశాల హస్తం ఉన్న మాట పక్కన పెడితే అంటే అర్థం ఏం ఎలిగేషన్ చేస్తున్నాడు అతను? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం వెనక విదేశాల హస్తం ఉందట. విదేశాలు ఇదిగో మా భాషని మీ ఆంధ్రప్రదేశ్లో నేర్పించి అని విదేశాల్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు, అంటే అమెరికా అధ్యక్షుడు, యూకే అధ్యక్షుడు, జపాన్ అధ్యక్షుడు, సింగపూర్ అధ్యక్షుడు, భూటాన్ అధ్యక్షుడు, నేపాల్ అధ్యక్షుడు, వీళ్ళందరూ జగన్ గారికి ఫోన్ చేసి కుట్ర చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టించారంటండి గవర్నమెంట్ స్కూల్లో. అదే ఆయన చెప్తున్నాడు. నేను అన్నాను మెతుకు చూస్తే తెలిసిద్ది వాళ్ళ బతుకులేంటని. ఇది ఒక మెతుకే. వీళ్ళు ఎలా భయపడతారు, ఎలా మాట్లాడతారు వీళ్ళు. అరే, గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అనేది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కదా, అక్కడ కేరళలో మొత్తం అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. పక్కన కేరళ ఉంది కదా, అక్కడ చాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. అసలు మీకు తెలిసిన విషయం ఏంటంటే మన జాతీయ భాష హిందీ జాతీయ భాష హిందీ, ఎలాంగ్ విత్ ఇంగ్లీష్ అని రాజ్యాంగంలో ఉంటుంది. ఆ విషయం తెలుసా మీకు? మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ అని చెప్పి ఇది వీళ్ళు చెప్పేదే. ఇంగ్లీష్, హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా మన నేషనల్ లాంగ్వేజే. అలాంగ్ విత్ ఇంగ్లీష్ అని రాజ్యాంగంలో రాసి ఉంది. నేషనల్ లాంగ్వేజ్కి అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంగ్లీష్, నాట్ హిందీ. ఎందుకు పెట్టారో కూడా చెప్తా. ఎందుకు పెట్టారంటే, నేను తెలుగువాడిని,
పక్కన తమిళోడు, అవతల పక్క మలయాళం, అవతల కన్నడ, అవతల మరాఠీ, అవతల భారతదేశము భిన్న భిన్న భాషల యొక్క సముదాయం. ఈ భిన్న భాషల సముదాయం మొత్తం కూడా అందరికీ హిందీ రాదు. హిందీ అనేది ఒక భాగం. నేను ఒక తెలుగువాడిని అయితే వేరేవాడు హిందీ వాడు. మా ఇద్దరికి కమ్యూనికేట్ చేసుకోవడానికి అప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంగ్లీష్ వాడారు కాబట్టి ఇంగ్లీష్ని నేషనల్ లాంగ్వేజ్ అలాంగ్ విత్ హిందీ అని చెప్పి రాజ్యాంగంలో పెట్టి ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసుకుంటారు. అందుకే మీకు కోర్టు జడ్జిమెంట్లు ఇంగ్లీష్లో వస్తాయి, ప్రభుత్వ సర్క్యులర్లు ఇంగ్లీష్లో వస్తాయి, రైట్? అన్నీ ఇంగ్లీష్లో వస్తాయి. ఎందుకు ఇంగ్లీష్లో వస్తాయి? వీళ్ళు వచ్చిన తర్వాత మేము హిందీలో ఇస్తామంటారు. హిందీలో ఇస్తే తెలుగుడికి అర్థమైద్దా? అర్థం అవ్వదు. ఇంగ్లీష్ అర్థమైందిగా, బికాజ్ ఇట్స్ ప్రపంచంలో యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ అది, రైట్? మన 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 భాష ఇంగ్లీష్ ఈజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఐడెంటిఫైడ్ బై ఇండియా, రైట్? అఫిలియేటెడ్ టు ఇండియా ఇంగ్లీష్ అనేది. దాన్ని పెడితే విదేశీయుల హస్తం ఏంటి? అర్థం కాలేదు. విదేశీయుల హస్తం ఏంటి? ఇంగ్లీష్ మీడియం పెడితే, అరే చదువుకునేవాడికి ఇది ఇంగ్లీష్ మీడియం పెడితే విదేశీయుల హస్తం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? టూ మచ్ ఇది. ఓకే, ఏమన్నావంటే ఒకవేళ నువ్వు ఇంగ్లీష్ నేర్పించాలని అనుకుంటే 100% నేర్పించు. దానికి సంబంధించినటువంటి అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైనటువంటి రీతిలో తర్ఫీదు కూడా ఇవ్వలేదు. నువ్వేదో ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఇప్పటికిప్పుడు మీరు ఎకాయికిన ప్రవేశపెట్టడం ద్వారా ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం ఎకాఎకిన ఇంగ్లీష్ మీడియం పెట్టారంట. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు పెట్టారండి? 2019 ఎన్నికల మేనిఫెస్టోలో నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతాను, నాకు ఓటేంటి అని చెప్పాడా? లేదు, అది మేనిఫెస్టోలో లేదు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. అంటే అప్పుడు ఎన్నికలు ఉన్నాయా? ఆల్రెడీ అధికారంలోకి వచ్చాడు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో లేనప్పటికీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి కేవలం రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం పెట్టినటువంటి స్కీమే ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఆయన కనిపించింది, ఆయన చేశాడు. అప్పుడు ఎందుకు అనిపించిందో నాకైతే తెలియదు. జగన్ గారు అనిపించి చాలా చేశారు, రైట్? ఆయనకి అట్లా అనిపించింది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టాలి అని అనుకున్నాడు, పెట్టేశాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. అప్పుడేం ఎన్నికలు ఉన్నాయి ఓట్ బ్యాంక్ రాజకీయం అనడానికి? ఇప్పుడే ఇంగ్లీష్ మీడియం పెట్టింది. 2020లోనే ఎప్పుడు పెట్టారు కదా, 2019 ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత కదా జగన్ గారు పెట్టారు, రైట్? అది ఓట్ బ్యాంక్ రాజకీయం ఎట్ట అవుతుంది? సరే, ఓట్ బ్యాంక్ ఏంది? ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు పెడితే వాళ్ళకి ఓటు ఉంది, ఆ స్కూల్ పిల్లలకి వాళ్ళు ఓటేస్తారా? ఇంగ్లీష్ మీడియం పెట్టామని చెప్పి ఓటేస్తారా? రైట్? ఏం ఓట్ బ్యాంక్ రాజకీయం భయ్? కేవలం పిల్లల్ని బాగా చదివించాలని జగన్మోహన్ రెడ్డి గారికి అనిపించిందండి. వీళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పిద్దాము, ఇంగ్లీష్ మీడియం పెడదాము, రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీషే, అమెరికా పోయినా ఇంగ్లీషే, జపాన్ పోయినా ఇంగ్లీషే, ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీషే మాట్లాడుతున్నారు ఆయనకి అనిపించింది, ఆయన పెట్టాడండి. నో పొలిటిక్స్ ఇన్ దాట్. కేవలం దాన్ని వద్దు అనే వాళ్ళదే రాజకీయం. ఇంగ్లీష్ మీడియం వద్దు అనేటువంటి దుర్మార్గులు ఉన్నారే వాళ్ళు రాజకీయం చేస్తున్నారు కానీ ప్యూర్లీ దేర్ ప్లేయింగ్ పాలిటిక్స్. సరే, ఇట్లాంటి చిన్న చిన్న నాయకుల గురించి మనం ఎంతకైనా ఎక్కువ మాట్లాడలేము. బట్ నేను అదే చెప్తున్నాను, ఎందుకు నేను జనరల్గా ఇట్లాంటి వీడియో కౌంటర్ ఇవ్వను కానీ ఎందుకు మాట్లాడుతానంటే కొన్ని మెతుకుల్లో ఒక మెతుకు చూపించాలనిపించి నేను చూపిస్తాను ఈ మెతుకు ఎలా ఉంది అనేది. అంటే ఇతన్ని చూసి వీళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది మీకు చెప్తాను. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడానికి విదేశీయులు ఉన్నారు అని అనగానే స్వదేశీ భావం, స్వదేశీ ప్రేమ పుట్టుకొచ్చి వీళ్ళకి ఓట్లు వేస్తారని అనుకుంటా. ఇది ఉత్తరప్రదేశ్, బీహార్ అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 50% ఎడ్యుకేటెడ్ పీపుల్, మినిమం డిగ్రీ చదువుకున్నారు 50% పైన. ఓకే, ఇదేమన్నా ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్ అనుకుంటున్నారా? మీరు చేసే రాజకీయాలకి పక్కనేసి గుద్దడానికి ఏంటి? ఇంగ్లీష్ మీడియంకి విదేశీయులకి సంబంధం ఉందా? సొల్లు కబుర్లు చెబుతున్నారంతా. థ్యాంక్ యూ.